శ్రీమాత్రే నమః. ఆణిముత్యం. పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం ఉగాది నాడు ఎందుకు వినాలి? దాని ఫలితమేమిటి? పూజ అనంతరం పీఠంపై ఉన్న పంచాంగానికి నమస్కరించి కళ్ళకద్దుకొని ఇంటి యజమాని లేదా పూజ చేయించిన పూజారి పంచాంగంలోని ముఖ్య విషయాలను చదివి వివరిస్తుంటే ఇంటిల్లపాది శ్రద్ధగా వినాలి. తిథి, వార, నక్షత్ర, కరణ యోగాలనే 5 అంశాలు పంచాంగంలో వివరించబడతాయి. వీటిని తిథులు శ్రేయస్సును వీటిలో తిథులు శ్రేయస్సును కలుగచేస్తాయి. వారాలు ఆయుర్వృద్ధికి, నక్షత్రాలు పాప పరిహారానికి, యోగాలు రోగ నివారణకు, కరణాలు కార్యసిద్ధికి తోడ్పడతాయి. కాబట్టి ఈ 5 అంశాల వివరణలతో కూడిన పంచాంగం వినటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంతేకాక ఉగాది నాడు పంచాంగం వినటం వలన శత్రుబాధలు తొలగుతాయి. చెడు కలల కీడు పరిహారం అవుతుంది. గంగా స్నాన ఫలం దక్కుతుంది. గోదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఆయుర్దాయం పెరుగుతుంది. సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇంకా అనేకమైన మంచి కార్యాలు చేయటానికి పంచాంగ శ్రవణం తోడ్పడుతుంది. అందుకే ఇన్ని శుభఫలాలు ప్రసాదించే పంచాంగాన్ని ఉగాది నాడు తప్పకుండా వినాలి. ఇందువలన నూతన సంవత్సరంలో మనం సంకల్పించిన ఎన్నో శుభకార్యాలకు శ్రీకారం చుట్టడానికి తగిన విధంగా ప్రణాళిక రూపొందించుకోవటం వీలవుతుంది. పంచాంగ శ్రవణం ముగిశాక పూజ చేయించిన బ్రాహ్మణుని సత్కరించాలి. పంచాంగ శ్రవణం అనే కాకుండా దేవాలయానికి ఉగాది నాడు తప్పక వెళ్ళాలి. ఉగాది నాడు పంచాంగ శ్రవణం వినటం వలన ఎంత ఉపయోగం తెలుసుకున్నారు కదా. ఉగాది నాడు సాయంత్రం తప్పకుండా గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవటం మన సాంప్రదాయం. ఎందుకంటే ఉగాది నాడు దేవీ వసంత నవరాత్ర ఉత్సవాలు దేవాలయాల్లో ప్రారంభమవుతాయి. ఈ 9 రోజులు విశేష పూజలు అత్యంత శుభప్రదమైనవి. వసంత ఋతువు, శరత్ ఋతువు ఈ రెండిటిని యమదృష్టికలంటారు. ఈ కాలంలో ఈతి బాధలు ఎక్కువగా ఉండటం సహజం. ప్రజలు ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా అనారోగ్య పాలవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి అనర్థాలు సంభవించకుండా కాపాడమని వేడుకుంటూ దేవీమాత అనుగ్రహం కోసం జరిపే వసంత నవరాత్ర ఉత్సవాలు ప్రారంభాన్ని చూసి దేవీమాత అనుగ్రహానికి పాత్రలు కావాలి. అందరూ దేవీ మందిరాల్లోనే కాక అన్ని దేవాలయాల్లో విశేష పూజలు, సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఈ పండుగ నాడు సాయంత్రం పూట సినిమాలకి, షికార్లకి వెళ్ళటం మాని గుడికి వెళ్ళండి. భగవంతుని అనుగ్రహముతో పాటు పంచాంగ శ్రవణ కార్యక్రమములో చెప్పే విషయాలు వినటం వలన సత్ఫలితాలను పొందుతారు. అప్పుడు జయ ఉగాది అందరిలో నూతన ఉత్సాహాలను రేకెత్తిస్తుంది. ప్రగతి పదంలో ముందుకు సాగేలా చేస్తుందన్న భావం మీలో చోటు చేసుకుంటుంది. ఆ భావన చాలు మిమ్మల్ని అందరినీ సన్మార్గంలో ముందుకు నడపటానికి. మనస్సు ఆనందంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనస్సు ఆనందంగా ఉండాలంటే ఏమి చేయాలి? మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఎప్పుడు ప్రశాంతంగా ఉండేందుకే ప్రయత్నం చేయాలి. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అక్షరాల ఆణిముత్యాలను
ఆదరిస్తున్న అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆణిముత్యాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.